గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్లాసెస్ అని ఎస్ఎస్సి 10th క్లాస్ మ్యాథ్స్ ఓరియంటెడ్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ ఇవన్నీ కూడాను. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ మాత్రమే కాకుండా ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేది ఐఐటి లెవెల్లో మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాం. కనీసము ప్రతి చాప్టర్కు ఒక 150 క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేసినట్టయితే బోర్డ్ ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ అనేవి ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటిని కంప్లీట్గా మనం చేయగలిగితేనే 80కి 80 టార్గెట్ అనేది మనం రీచ్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 10th క్లాస్ అభ్యర్థి కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ప్రీవియస్ క్లాసెస్ అనేవి మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు పార్ట్ 1 నుంచి కూడా మీ క్లాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ క్లాస్ని చూసినట్టయితే ఈ క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే మనకి ఏమడుగుతున్నాడో, వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్ అంటే డివిజన్ చేయకుండా స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ విల్ హ్యావ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్ అని అడిగాడు. ఇక్కడ మనము ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఏమంటున్నాడు, ఇది 13/3125 అని ఇచ్చాడు. 13/3125 అని ఇచ్చాడు. అంటే ఈ 13ని ఈ 3125తో డివిజన్ చేస్తే మనకి వచ్చేది ఇది ఒక రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్ 2 types. One is terminating decimal and another one is నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఈ రెండిట్లో ఏదన్నది మనం క్లియర్గా చెప్పగలగాలి. ఇప్పుడు మనకి రేషనల్ నెంబర్స్ అనేవి 2 types. రేషనల్ నెంబర్స్ని క్యూతో డినోట్ చేస్తాము. వీటిని 2 types అంటాం. వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్, టెర్మినేటింగ్ డెసిమల్, అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఈ రెండింటిని మనము ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ రేషనల్ నెంబర్స్ మనకి చాలా ఇవ్వడం జరిగింది. వీటిని వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్ చేయకుండా మనం ఏం చేయమంటున్నాడు, ఆ రేషనల్ నెంబర్ టెర్మినేటింగ్ డెసిమలా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలా అనేది కన్ఫర్మ్ చేయమంటున్నాడు. ఎలా చేస్తాం? మనకి ఈ డినామినేటర్లో ఉన్న దాన్ని బట్టి మనం చెప్పవచ్చు అనమాట. డినామినేటర్లో 2n × 5n ఫామ్లో వస్తే ఇది టెర్మినేటింగ్ డెసిమల్. అలా కాకుండా ఉన్నది అంటే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. డినామినేటర్లో మనకు వచ్చేది 2n × 5n ఫామ్లో వచ్చింది అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలా రాలేదు అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే మనకి రేషనల్ నెంబర్స్ ఆర్ 2 types. వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్లో డినామినేటర్లో 2n × 5n ఫామ్లో ఉంటుంది. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్లో అలా ఉండదు. అంటే ఈ 2n × 5m ఫామ్లో డినామినేటర్లో ఉండదు. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 13/3125 3125 దట్ ఈక్వల్ టు 13 ఈ 3125ని ఏం చేస్తానంటే 3125ని ఒక 5 టేబుల్తో 5 6 = 30, ఇంకా 5 2 = 10, 5 5 = 25. ఓకే, మరలా 5 టేబుల్లో 5 12 = 60, 5 5 మరలా 5 టేబుల్లో 5 2 = 5 5 మరలా 5 టేబుల్లో 5 5 అంటే 5ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినట్టుంది? 5 times. కాబట్టి 5/5. మరి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కావాలి అంటే ఖచ్చితంగా ఒక 2/5తో మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ని కూడా ఒక 2/5తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? డినామినేటర్లో చూడండి 2 power something
ఇంటూ 5 పవర్ సంథింగ్ ఇలా డినామినేటర్లో మనకి ఈ ఫామ్లో ఈ 3125ని మనం రాయగలిగాం కాబట్టి ఈ 13/3125 అనేది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ద డినామినేటర్ ఇక్కడ రాస్తారు, ద డినామినేటర్ కెన్ బి రిటర్న్ in the form 2 power n into 5 power m. Therefore, 13/3125 has terminating decimal. అంటే ఈ 3125ని 2 power n into 5 power m ఈ డినామినేటర్లో ఉన్న 3125ని 2 power n into 5 power m ఫామ్లో రాయగలిగాం. డినామినేటర్లో ఉన్నదాన్ని రాయగలిగాం కాబట్టే ఈ రేషనల్ నెంబర్, ఈ టోటల్ 13/3125 అనే రేషనల్ నెంబర్ అనేది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. 11/12 12ని ఏ విధంగా రాయొచ్చు మనము? 11/12ని ఏ విధంగా రాస్తాము? 3 4 2 2 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 power 1 అని రావడం జరిగింది. అంటే ఇక్కడ 12 అనే డినామినేటరు ఈ 2 power n into 5 power n ఫామ్లో రాయలేకపోయాం కాబట్టి ద డినామినేటర్ cannot be written in the form 2 power n into 5 power m. ఈ ఫామ్లో రాయలేకపోయాం ఇక్కడ డినామినేటర్ని కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 11/12 హ్యాస్ నాన్ టెర్మినేటింగ్ repeating decimal. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది ఈ 11/12 అనేది. మరి అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏంటి? 64/5 455. 64/455. ఇప్పుడు ఈ 455ని మనం ఏం చేస్తాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 5 9 5 1 మరి 7th టేబుల్లో పోతుంది. 7 1 7 7 3 అంటే ఈ 64ని మనం ఏ విధంగా రాస్తాం? 5 into 7 into 13. 5 power 1 ఓకే, 2 power సంథింగ్ అనేది లేదు డినామినేటర్లో. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ద డినామినేటర్ ఇక్కడ డినామినేటర్ అనేది 545 అనమాట. దాన్ని 2 power n into 5 power m ఫామ్లో రాయలేకపోయాం కాబట్టి ద డినామినేటర్ cannot be written in the form 2 power n into 5 power n. Therefore, 64/455 has non-terminating repeating decimal. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 15/1600. 15/1600. ఈ 1600ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజింగ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, దీన్ని ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే 15/16 ఏ విధంగా రాయొచ్చు? 16 into 100 కింద చేంజ్ చేయొచ్చు దీన్ని.
ఇక్కడ 16 అంటే 2 power 4 అని రాయొచ్చు. ఇంటూ ఈ 100ని ఏ విధంగా రాయొచ్చు, 2 power 2 ఇంటూ 5 power 2 అని రాయొచ్చు. అంటే ఈ 1600ని 2 power 6 ఇంటూ 5² ఇలా రాయొచ్చు. అంటే డినామినేటర్లో మనకి 2 power something ఇంటూ 5 power something రూపంలో ఉంది. అప్పుడు ఏం రాస్తాం, ద డినామినేటర్ can be written in the form 2 power n into 5 power n. అంటే ఈ 1600ని 2 power n into 5 power n రూపంలో రాయగలిగాం కాబట్టి ఈ నెంబరు, ఈ రేషనల్ నెంబర్ అనేది ఏమవుతుంది, 15/1600 హ్యాస్ టెర్మినేటింగ్ డెసిమల్. ఈ విధంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 29/343. 29/343. ఈ 343ని ప్రైమ్ ఫ్యాక్టరైజింగ్ చేద్దాం. 7th టేబుల్లో పోతుంది. 7 4 జా 28, 7 9 జా 63, 7 7 జా అంటే 29/7³ అని రాయడం జరిగింది. అంటే డినామినేటర్లో మనకు కావలసిన 2 power n ఇంటూ 5 power n ఫామ్ లేదు కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అనేది కాదు. అదే విషయాన్ని రాయాలి. ద డినామినేటర్ cannot be written in the form 2 power n into 5 power n. Therefore 29/343 it is a rational number has non-terminating, అంటే ఈ ఫామ్లో లేదు డినామినేటర్లో కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి ఇక్కడ, 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 23/2³ ఇంటూ 5² అని ఇచ్చాడు, ఇవ్వడం జరిగింది. 5² అంటే డినామినేటర్లో 2 power something ఇంటూ 5 power something అనేసి ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా చెప్పొచ్చు ఇట్ ఈజ్ హ్యాజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని. ద డినామినేటర్ ఈజ్ రిటన్ in the form 2 power n into 5 power n. So therefore 23/2 into 5 power 2 has terminating decimal. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి, నెక్స్ట్ క్వశ్చన్ 129/2² ఇంటూ 5 power 7 ఇంటూ 7 power 5 అని ఇచ్చాడు. అంటే 2 power సంథింగ్ ఇంటూ 5 power సంథింగ్ కన్నా ఎక్సెస్ 7 power 5 ఉంది. అంటే ఈ రెండు ఉంటేనే టెర్మినేటింగ్, అదర్ దాన్ ఇంకా ఎక్సెస్ ఉన్నా సరే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ మనం ఏం రాయాలి, ద డినామినేటర్ రిటర్న్
the denominator can't be written in the form 2 power n into 5 power n. అంటే మనకి ఈ ఫామ్లోనే ఉండాలి. డినామినేటర్లో ఎక్సెస్ 7 power 5 ఉంది, అంటే మనం ఈ ఫామ్లో రాయలేకపోయాం ఇక్కడ ఉన్న డినామినేటర్ని. కాబట్టి ఇదేమవుతుంది, therefore 12/2 square into 5 power 7 into 7 power 5 has non-terminating repeating decimal. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 9/15 అని ఇచ్చాడు. 9/15 చూడండి, 9/15 అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి మనం, 9/15ని దట్ ఈక్వల్ టు 9 దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 5s అని రాయొచ్చు. అంటే ఇది కూడా సేమ్, ఈ ఫామ్లో లేదు, సేమ్ రాస్తారు. ద డినామినేటర్ క్యాంట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ 2 power n into 5 power n రాస్తారు. రాసిన తర్వాత ఇక్కడ 9/15 అలా లేదు కాబట్టి హ్యాజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇలా రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 36/100 అని ఇచ్చాడు. ఈ 36/100 కూడా మనకి ఈ 36/100 ఏ విధంగా రాస్తాం, 36 ఈ 100ని 10 square కింద రాయొచ్చు. దట్ ఈక్వల్ టు ఈ 36 ఈ 10ని ఏ విధంగా రాస్తానంటే 2 into 5 అని రాయొచ్చు. అంటే ఇది 2 power 2, ఇది 5 power 2, అంటే 2 power సంథింగ్ ఇంటూ 5 power సంథింగ్ అని డినామినేటర్లో రాయగలిగాం. అంటే ఇట్ ద డినామినేటర్ కెన్ బి written in the form 2 power n into 5 power n. So therefore 36/100 has terminating decimal. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకో ఏముంది మనకి, 77/210 ఇచ్చాడు. 77/210 210ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 210 3 టేబుల్లో పోతుంది, 370 2 టేబుల్లో పోతుంది, 335 75. అంటే మనకి 77/2 into 3 into 5 into 7 అని రావడం జరిగింది. 2 power సంథింగ్ ఇంటూ 5 power సంథింగ్ ఓకే, కానీ ఎక్సెస్ 3 7 వచ్చిందంటే ఖచ్చితంగా అది టెర్మినేటింగ్ డెసిమల్ అవదు. అంటే ద డినామినేటర్ can't be written in the form 2 power n into 5 power n. Therefore 77/210 has non-terminating repeating decimal. ఈ విధంగా మనము చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.